హలో అండి. అందరికీ నమస్కారం. మనకి దేశవ్యాప్తంగా ఉన్న పీఎం కిసాన్ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే, ఈ యొక్క 20వ విడత సంబంధించి మనకి ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతన్నలకైతే లబ్ధి చేకూరుతుందండి. ప్రతి సంవత్సరం కూడా రూ. 6,000 విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మనకి ఇప్పటి వరకు కూడా 19 విడతల కింద విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది కదా! అయితే ఈ యొక్క 20 విడతకు సంబంధించి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. అలాగే కొత్తగా ఎవరైనా అప్లై చేసుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి? అలాగే ఈ యొక్క పీఎం కిసాన్ పథకం సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడిస్తారు? అర్హతలేంటి? మనకి బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి 2019లో ఈ యొక్క పీఎం కిసాన్ పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది కదండీ! ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకం సంబంధించి 19 విడతల కింద నిధులన్నీ కూడా విడుదల చేసుకుంటూ రైతుల ఖాతాలో జమ చేస్తూ రావడం అయితే జరిగిందనమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క 20వ విడత సంబంధించి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి కేంద్ర ప్రభుత్వం. అయితే మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగైతే ఈ యొక్క పథకం అయితే తీసుకొచ్చింది కదండీ! అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే మనకి ఈ యొక్క రూ. 6,000 అనేవైతే మనకి సంవత్సరంలో రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. అయితే ఈ యొక్క రూ. 6,000 సంబంధించి 3 విడతల్లో అంటే 2,000 ఒకసారి, 2,000 ఒకసారి, 2,000 ఒకసారి అలా ఇప్పుడు 20వ విడతకు సంబంధించి రూ. 2,000 అనేవైతే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి. ఈ యొక్క నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పనుందనమాట. అయితే ఎవరికైతే భూమి కలిగి ఉంటుందో వారికైతే జమ చేయబోతుందండి. అండ్ అలాగే దానితో పాటు ఈ కేవైసీ తప్పనిసరిగా అయితే ఉండాలనమాట. అంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 కూడా లింకప్ అయి ఉండాలి. అలా ఎవరికైతే లింక్ అయి ఉంటుందో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా మనకి లబ్ధిదారులందరికీ కూడా ఆ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ కానున్నాయి. అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించే అవకాశం ఉందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులన్నీ కేటాయించి మనకి ఈ యొక్క రేపు ఎల్లుండిలోగా నిధులు విడుదలపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ధన్యవాదములు. జై హింద్.